మా పేరు బక్కయ్య గారి యాదగిరి. మాది అక్కనపేట గ్రామ పంచాయతీ, రామంపేట మండలం, మెదక్ డిస్టిక్, మెదక్ కాన్స్టిట్యున్సీ. మా యొక్క ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్, ఎంపీ రఘునందన్ గారు, బీజేపీ పార్టీ. నేను స్టడీ 95 నుంచి ఆల్రెడీ బీజేపీలోకి వచ్చాము. ఏబీపీ స్టార్టింగ్ ఆర్ఎస్ఎస్, దాంతోపాటు బీజేపీలో పని చేసుకుంటూ చేస్తున్నాం. మేము వచ్చేసి ఎస్ఎస్సి పాసు, ఇంటర్ ఫెయిల్, అంటే ఇంటర్ వరకే చదివాము. ఎస్ఎస్సి నుంచే మాది పొలిటికల్గా అప్పటి టైగర్ నరేంద్ర గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము పార్టీలో పనిచేసినాం, బీజేపీ పార్టీలో. ఇక అట్లాగే పొలిటికల్గా వస్తున్నాం. ఒక 5 సంవత్సరాలు వార్డు మెంబర్ చేశాను, ఎంపీటీసీగా చేసి కూడా ఓడిపోయాను. మళ్ళీ మొన్న పోయిన స్థానిక ఎలక్షన్లో 3-4 ఓట్ల తేడాతోని సర్పంచ్గా ఓడిపోయాను. ఇది బీజేపీ పార్టీ నుంచి. మేము ఫస్ట్ బీజేపీ, ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ. తర్వాత వచ్చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అని పెట్టంగానే మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణ వస్తే మన పిల్లలకు కానీ మనకు కానీ భవిష్యత్తు ఉంటుందేమో అని చెప్పేసి నేను కూడా 13 సంవత్సరాలు ఉద్యమం చేసిన టీఆర్ఎస్లో. తర్వాత వచ్చేసి మాకు అంత ఉద్యమం చేసిన ఎంపీటీసీ ఎలక్షన్లో నాకు బీఫామ్ ఇవ్వమంటే ఇవ్వలే టీఆర్ఎస్ వాళ్ళు. ఇవ్వకపోయేసరికి సరే అని చెప్పేసి మాకు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ ఆయన మన సేదర్ రెడ్డి గారు నాకు బీఫామ్ ఇప్పించిండు ఎంపీటీసీగా. అప్పుడు వేసినాం, మామూలుగా వేసినా, ఓడిపోయినా ఎంపీటీసీగా. తర్వాత ఏమైంది, మళ్ళీ నాకు ఈ పార్టీలో నచ్చలే. ఇక మళ్ళీ నాది పుట్టు బీజేపీ కాబట్టి మళ్ళీ బీజేపీకే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నేను బీజేపీ పార్టీలో కూడా రామంపేట మండల్ ఓబీసీ మండల్ ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు. అదేవిధంగా బీజేపీ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను రామంపేట మండలం ఓబీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అంటే మనకేందంటే సార్ వచ్చేసి కార్యక్రమాలు అంటే ఒక బీజేపీ పార్టీలో మాత్రమే చేయగలుగుతారు. అదే కాంగ్రెస్లో నేను ఉన్నాను, 3 సంవత్సరాలు ఉన్నా. కానీ ఎలక్షన్లు వచ్చినాయా, మీటింగ్లు అయిపోయినాయా, అంతే. ఇక దేశం గురించి కానీ, ఈ రాష్ట్రం గురించి కానీ, ఇంకా వేరే మన హిందూ ధర్మం గురించి కానీ చేయరన్నట్టు వాళ్ళకు పార్టీలు, ఎలక్షన్లు అంతే అన్నట్టు. అదే బీజేపీ పార్టీ అయితే ఏ కార్యక్రమం కానీ, శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ, ప్రతి ఒక్క హిందూ కార్యక్రమాలు చేస్తామన్నట్టు. అది నాకు నచ్చింది అన్నట్టు. టీఆర్ఎస్లు ఉద్యమం మట్టుకు హరీష్ రావు కూడా మా దగ్గరకు వచ్చి మేము రైలుకి చేసినాం. కాకపోతే ఏంటంటే ప్రాధాన్యత ఇవ్వలే వాళ్ళు ఒంటెత్తి పోకడపోయారు. వాళ్ళు ప్రాధాన్యత క్యాండిడేట్ల కార్యకర్తలను గుర్తెరగలే. నేను ఉద్యమం స్టార్ట్ అయ్యి 2013 అంటే ఒక 9 సంవత్సరాలు చేసినాను. 13 నుంచి 20-21 వరకు నేను టీఆర్ఎస్లో చేసిన. ఒక 2-3 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 4-5 సంవత్సరాలు బీజేపీలోనే పనిచేస్తున్నాం. మేము ఏ పార్టీలో అయినా కార్యకర్తలం ఎట్లా ఉంటామంటే జెండాలు మోస్తాము, పని చేస్తాము, పైసలు ఆశించరు. అదే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్లో కానీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే కార్యకర్తలు వస్తారు, డబ్బులు ఇవ్వకపోతే కార్యకర్తలు రారు, మీటింగ్లు కావు. అదే మా బీజేపీ పార్టీలో రూపాయి ఇవ్వకున్నా సొంత ఖర్చులతో నచ్చి పెట్రోల్ పోసుకొని అయినా కానీ మీటింగ్లకు వస్తారు. మేము ఆ విధంగా పనిచేస్తాం అన్నట్టు, డబ్బుకు ఆశించారు అన్నట్టు ఈ బీజేపీ పార్టీ. తాజా మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ అతనే, పేరు జంగం సిద్ధరాములు గారు. ఇక అతను ఏంటంటే కొంచెం ఇక అంతే, టీఆర్ఎస్లో ఎట్లుంటే అంతే. ఇక వాళ్ళు ఏం చేయలేరు. ఇక మనుషులకు జనాలకు కూడా ఆపద ఉందంటే కూడా రావాలంటే కూడా ఇబ్బంది వాళ్ళకు. ఇంత గెలిచినాం అంతే. ఇక వాళ్ళ పని అంతే. ఏం కాలేదు సార్. ఇంతకుముందు టైగర్ నరేంద్ర ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేసినామంటే ఇప్పుడు మొన్న దాన్ని తొలగించిండు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక 10, 15, 20, 30 సంవత్సరాలు వేసిన సీసీ రోడ్డు ప్రజెంట్ ఈ సర్పంచ్ ఎక్కిన నుంచి పోసిరు, తాజా మాజీ సర్పంచ్. అది పోసి నెల కూడా కాలే మొత్తం దుమ్ము లేచిపోతుంది. అలాంటి పరిపాలన అయితే కరెక్ట్ ఏం లేదు సార్. పరిపాలన అంతా డూప్లికేట్ పనులు, నాణ్యత లేని పనులు అంతే తప్ప ఇంకోటి విలేజ్ ఏం డెవలప్ అయింది లేదు. టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ 10 సంవత్సరాలు చేసింది. 10 సంవత్సరాలు చేసిన తర్వాత పబ్లిక్ విరక్తి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ 10 నెలలు చేయకముందే పబ్లిక్ విరక్తి వచ్చింది. ఎందుకంటే 6 గ్యారంటీలు, 66 మోసాలు, 66 అబద్ధాలు. ఒకటి ఏంటంటే రైతు రుణమాఫీ అన్నారు 2 లక్షల వరకు. ఏకకాలంలో రుణమాఫీ లేదు. ఇప్పటి వరకు కూడా 2 లక్షల రుణమాఫీ రాలే. ఎవరికో కొంతమంది లక్షలోపు ఉన్న వారికి వచ్చింది తప్ప లేనే లేదు రైతు రుణమాఫీ. ఇక రైతు ఏముంది, రైతులకు రైతు రుణమాఫీ అయితే కాలే కరెక్ట్. మరి 6 గ్యారంటీలు అమలు చేయలేదు. 6 గ్యారంటీ లాంటి ఉచిత గ్యాస్ అన్నాడు ఒకటి, రైతు రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా ఇప్పటికైతే రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ 2 పంటలు వెళ్ళిపోయినాయి. రెండు క్రాప్లకు వచ్చే రైతు భరోసాను
దిగమింది చేసిండు. వీటికే రైతు రుణమాఫీ అని చెప్పేసి ఆ పైసలను ఇటు డైవర్ట్ చేసిండు. అంతే తప్ప రైతులను మోసం చేసినట్టు కదా. ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం చేసి ఇప్పుడు అంతా లాసే కదా సార్. ఉచిత బస్సు ఎవరికి మేలు జరుగుతుంది? ఇప్పుడు లేని వాళ్ళకు స్కూల్ పిల్లలకి ఇవ్వండి పాసులు ఫ్రీగా. మహిళలకు ఇస్తే ఆ మహిళలు పోతురు. ఎక్కడికి నన్ను పోవాలంటే మొగలను పక్కకు పెట్టి ఆడల్లో పోతురు. అంతే తప్ప ఇంకోటి ఏం దాంతో ఒరిగిందేం లేదు, దాంతో డెవలప్ అయింది ఏం లేదు. ఇప్పుడు రైతు భరోసా, రైతులైతే నువ్వు రైతు లేనిది రాజ్యం లేదు. నువ్వు రైతులను కరెక్ట్ చేయనప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు అయిపోయింది సార్, వచ్చిండు ఎలక్షన్లు అప్పుడు. ఇప్పుడు ఏం రావట్లేదు, ఇప్పుడేం పనులు కూడా చేయట్లేదు. మైనంపల్లి రోహిత్ గారు గెలిచిండు, అయిపోయింది. గెలవక ముందేమో ఊరుకు ఒక బోరు 2 బోర్లు రేపిచ్చిరు, ఎందుకంటే అధికారం రావాలని చెప్పేసి. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ఏ పనులు లేవు, ఏ డెవలప్మెంట్ లేదు. సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇప్పుడు పురపాలక వీళ్ళకు జీతాలు ఇచ్చే వాళ్ళకు మన విలేజ్లో లేబర్ ఉంటారు కదా, గ్రామ పంచాయతీ సిబ్బందికి, వాళ్ళకు జీతాలు లేవు, ఏం చేస్తారు? ఎటువంటి అభివృద్ధి అయితే జరగలే. సంవత్సరం అయ్యి ఎటువంటి అభివృద్ధి జరగలే. రామంపేటలో బస్ డిపో తెస్తామన్నారు, లేదు. బైపాస్ రింగ్ రోడ్ అన్నారు, లేదు. ఏం చేసినట్టు? ఇచ్చిండు మహిళలకు, ఒంటరి మహిళలకు ₹1,00,000 డిపాజిట్ చేస్తామని చెప్పేసి ఇచ్చిర్రు. రోహిత్ గారు గెలవక ముందు ఎమ్మెల్యే గారు ఏం లేని అంటే ఒంటరి మహిళలకు 25,000 నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పేసి అన్నారు, సొంత డబ్బులు. ఇప్పుడు మా ఊళ్ళో మొన్న ఒక అతను చనిపోయిండు, ఆమె ఒంటరి మహిళ, పాపం చేస్తా అనుకుంటా వెండంతే మాట ఇచ్చి తప్పిండు. కాబట్టి ఈ కరెక్ట్ అనిపిస్తలేదు. ఎస్సీ వర్గీకరణ అంటే ఇప్పుడు మోడీ గారు అన్నారు నేను ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి, దాంతో వాళ్ళకు మేలవుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఎస్సీల గురించి కానీ బీసీల గురించి కానీ ఆలోచనలు చేసే ప్రభుత్వాలు ఏవి కూడా ఆలోచన చేయలేదు ఇప్పటి వరకు. ఈ మోడీ గారు ఏదైతే అన్నారో ఎస్సీ వర్గీకరణ అని, కుల వర్గీకరణ చేస్తే వీళ్ళకు భయం ఏంది, వీళ్ళకు తప్పేంది? మంచిదే కదా, వాళ్ళకి బెనిఫిట్స్, వాళ్ళకి వచ్చే ఫండ్స్ కానీ, వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు కానీ, వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళకి వచ్చేవాట బాగానే ఉంటుంది కదా. అంటే మోడీ గారు అయితే చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వర్గీకరణకు. ఇప్పుడు కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నది, చేస్తేనే బాగుంటుంది అని ఆలోచన. ఎస్టీ వర్గీకరణ చేస్తారని చెప్పేసి మోడీ గారు చేస్తారని చెప్పేసి మాకు కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేయగలుగుతాడు, బాధ్యత చేస్తాం కూడా. ఇప్పుడు అదే మా బీజేపీ పార్టీలో చూసుకో, మొన్న ఎమ్మెల్యేలు వాళ్ళ దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, మా బీజేపీ పార్టీలో ఇచ్చిన దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు. బీసీలకు బాధ్యత బీజేపీ పార్టీ కట్టుబడి ఉన్నది, బీసీలకు కూడా ఏం అన్యాయం చేయదు. మోడీ కావాల్సింది ఏంటంటే అనగారిన కులాడు, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ బీజేపీ పార్టీ. కావున బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా మోడీ గారు ఖచ్చితంగా చేస్తారు, అది అమలవుతుంది. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటికైనా అవసరం, లేకపోతే రావుల రెడ్డిలని పరిపాలన అవుతుందని మేము అనుకుంటున్నాం సార్. కులగణన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు కేసీఆర్ అన్నాడు నేను తెలంగాణ రాష్ట్రం రాగానే నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని, చేయలే, రావులే ఎత్తురు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, వాళ్ళే రెడ్డిలే ఎత్తురు. మాకు కూడా కావాల్సే కదా, మాకు కూడా ఉండాలి కదా. మా బీసీలు కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి అయింది కాలే, ఒక్కోసారి మినిస్టర్లు లేరు. మా ఎస్సీలు కూడా ఆ మినిస్టర్లు ఉండొచ్చు, ఒకలో ఇద్దరు, కానీ ఎక్కువనైతే లేరు, ఎమ్మెల్యేలు లేరు. కాబట్టి మేము కూడా పోరాడుతున్నాం బాజాప్తా. మాకు కూడా పార్టీ పరంగా కూడా మాకు కూడా అధికారం రావాలి. బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ చిన్న కులాస్తులకు మాకు ఖచ్చితంగా అధికారం కావాలని కొట్లాడుతున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, రెడ్డి ప్రభుత్వం, అంతే, దొరల ప్రభుత్వము తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఇప్పుడు రెడ్డిలే కదా సీఎం అయింది, వేరే వాళ్ళు దళితులకు ఇస్తామని చెప్పేసి అన్నారు, సీఎం పదవి ఇవ్వాలి కదా, దళితులు లేరా ఎమ్మెల్యేలు? సపోర్ట్ పెట్టుకుంటారు అంతే. ఉప ముఖ్యమంత్రితో ఏమైతే ఏం చేస్తాడు? అది ఏదో నామకే వస్తు ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే, బట్టి విక్రమార్క ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే. ఇప్పుడు మొత్తం చేసేదంతా ఈయనే కదా, పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. బీసీలలో ఐకమత్యం తక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు మన ఏమంటారు చూడు, గొర్రెల మంది అన్నట్టు, ఒక గొర్రె అటే పడితే వాళ్ళు అటే పడతారు అన్నట్టు. మా దాంట్లో అట్లా ఉంటుంది అన్నట్టు. కానీ మన దాంట్లోనే ఒక లీడర్ని చేసుకోవాలి, మనం గట్టిగా ఉండాలి. మనం ఇంకోళ్ళ దగ్గర బీసీల ఓట్లు లెక్క పెడితే ఇప్పుడు రావులరెడ్డిలో గెలిచిన ఒక్క 4 ఇండ్లు ఉన్న వాళ్ళు గెలుచుడేంది సంఖ్య. ఇప్పుడు మా విలేజ్నే చూసుకుంటే సగము బీసీలం ఉన్నాం, సగం కన్నా ఒక 30% ఎస్సీలు ఉన్నారు అనుకో. అది మేమే రాజ్యం వెళ్ళాలి. కానీ ఇప్పుడు 18-20 సంవత్సరాలు రెడ్డిలే లేరు. ఈడ కూడా మా విలేజ్లో కూడా
20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 4 ఇండ్లు ఉన్న రెడ్డిలే సర్పంచ్ చేసారు. చేయాలి అంటే ఈ యువతరం అనేది ఆలోచన చేయాలి. ఒకటి యువతరం అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే మనం అధికారంలోకి వస్తామని చెప్పేసి యువతరాన్ని కూడా కోరుతున్నాం. ఈ బీసీలను కానీ మా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వారిని కానీ కోరుతా ఉన్నాం. అంటే మనం ఏమంటున్నామంటే మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి. ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో కానీ ఓపెన్ కేటగిరీ ఏది వచ్చినా మన బీసీలను మనం ఐక్యంగా ఉండి మన బీసీ నాయకుడిని ఎన్నుకుంటేనే బాగుంటుంది. ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జెడ్పీటీసీ కానివ్వండి, ఓ ఎమ్మెల్యే లెవెల్లో కూడా మన బీసీలం ఐక్యత ఉంటేనే ఖచ్చితంగా రాజ్యాన్ని ఏలాలంటే ఖచ్చితంగా మనం ఐక్యత ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. మేము ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టినట్టు కొన్ని స్కీమ్లను కూడా తీసుకుపోయినాము. మోడీ గారు ఇచ్చేది విశ్వబ్రహ్మణ అని చెప్పేసి, విశ్వకర్మ అని చెప్పేసి చాలా మటుకు చేసాం సార్ కార్యక్రమాలు. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఉన్న లేబర్ కూడా ప్రతి ఒక్క జీతం కూడా సెంట్రల్ నుంచే వచ్చేవి ఫండ్స్. ఉన్న సీసీ రోడ్లు కూడా సెంట్రల్ నుంచే వచ్చేటి. ఈ రోడ్ల పక్కల చెట్లు పెట్టే చెట్ల కాడ నుంచి లేబర్ ఛార్జీల కాడికి మొదలు పెడితే ఇప్పుడు రైతులకు కూడా పంటల సబ్సిడీ కూడా ఇస్తారు. ఏంది మన పూలు పండ్ల తోటలది దానికి సంబంధించింది ఇవన్నీ కూడా సెంట్రల్ నుంచే వచ్చేది అన్నట్టు. అంటే మా దగ్గర ఏమైంది సార్, మా ఎమ్మెల్యే గారు ఉండే అప్పుడు పద్మాదేవేందర్ రెడ్డి గారు ఆమె పోలీసులను తీసుకొచ్చి ఊళ్ళే డబ్బులు వంచి వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించుకుని సార్. పద్మాదేవేందర్ రెడ్డి గారు జంగం సిద్ధరాములు అని చెప్పేసి క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే గారు. అప్పుడు ఆమె పెత్తందారు ఉండే కాబట్టి డబ్బులు పంచిపించింది పోలీసులను పెట్టుకొని చెప్పేసి. ఇక మనం ఒక 3-4 ఓట్లతోనే పెద్ద తేడా ఏం లేదు. మేము కూడా పెద్ద తెల్లందాకా తిరిగి మేము డబ్బులు పంచలే, మంది ఏం పంచలేము. మనం జనాలలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు అర్ధరాత్రి పిలిచినా 1 గంట రాత్రి ఫోన్ చేసినా పోయి వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా చూస్తాం కాబట్టి మేము ఒక 3-4 ఓట్లతో ఓడిపోయినాం సార్. అంతే ఉంటుంది. మనసులకు బాధ ఎందుకు ఉండదు సార్. 5 సంవత్సరాలు వార్డు మెంబర్ చేసినాము, 2-3 సార్లు ఓడిపోయినాం కాబట్టి బాధ ఉంటుంది. ఇక బాధనన్నా ఈసారన్నా టైం జనాలకు రాదా, ఎప్పుడన్నా మనం గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఏ స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచ్గా ఖచ్చితంగా పోటీ చేస్తా, జనాలకు అందుబాటులో ఉంటా. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే ఎక్కడికైనా ఏ ఆఫీస్ కానీ ఏ పోలీస్ స్టేషన్ కానీ ఇప్పటికైనా వెళ్తున్నాం. వాళ్ళకు ఏ బాధలున్నా పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎంపీడీఓస్లో పింఛన్ల గురించి కానీ ప్రతిదానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ముందు కూడా గ్రామాన్ని డెవలప్ చేస్తాం, ప్రతి విషయంలో ముందుంటామని చెప్పేసి జనాలకు కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు వాళ్ళు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాం సార్. మాకు సెంట్రల్లో మోడీ ఉన్నాడు, మా ఎంపీ గారు ఉన్నారు రఘునందన్ రావు ఎంపీ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి పోతాం, ఆయన ఫండ్స్ తీసుకొని వస్తాం, బాధ్యతతో డెవలప్ చేస్తాం. మా ఊళ్ళో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నేను అనుకున్నా, దృష్టిలో పెట్టుకున్నా. ఒకటి పోస్ట్ ఆఫీస్ కూడా సొంత భవనం లేదు, అది అద్దెకే నడుస్తుంది. ఆ ఒక జాగ కూడా మనకు రైల్వే స్టేషన్లో జాగ ఉన్నది. నేను మొన్న ఎంపీ గారు కూడా చెప్పాను, సార్ మనకు బిల్డింగ్ కావాలి, పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అయితే బాగుంటుంది సార్ అని చెప్పాను. అదేవిధంగా మా అక్కనపేట గ్రామ ప్రజలు కూడా చాలామంది ఎంప్లాయ్మెంటు హైదరాబాద్కి వెళ్తారు అన్నట్టు. ఒక అజంతా రైలు మాకు కూడా 7కు ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి అది కూడా కావాలని చెప్పేసి కోరుకున్నాం. నిన్నగాక మొన్ననే మాట్లాడినాం, సార్ కూడా పార్లమెంట్లో ఉన్నంట, ఆ ముచ్చట కూడా మాట్లాడినాం. ఈ 2-3 విషయాలు అయితే మేము ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం. మా అక్కనపేట గ్రామ పంచాయతీ ప్రజలకు చెప్పదలుచుకుంది ఒకటే, రేపు రానున్న ఎలక్షన్లో మీకు పని కావాలా, మందు కావాలన్నా, డబ్బు కావాలన్నా, పని అయితే చేసి పెట్టే బాధ్యత మనది. ఇక డబ్బులు అంటే మన దగ్గర లేవు, నాది. పని అయితే చేసి పెడతా నేను. ఇక డబ్బు అంటే మనం ఇచ్చే పోషణలు లేము, 2-3 సార్లు అది చేసినాం కాబట్టి ఏ పని ఉన్నా 1 గంట రాత్రి అయినా వచ్చి పని చేస్తా. పోయిన సర్పంచి డబ్బు వంచి గెలిచిండు ఎలక్షన్లో. మా ఊరిలో చాలామంది వేయరు, ఏమైనా నాకు ఈ పని కావాలంటే అరే నాకు ఓటు పుణ్యానికి వేసినావు, పైసలు ఇస్తే వేసినావు అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నారు. అట్లా పొజిషన్ రావద్దంటే డబ్బు తీసుకోవద్దు, డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయండి. నువ్వు ఓటు వేసిన తర్వాత నాకు ఈ పని చేయని చెప్పేసి అంటే నన్ను గెల్లబట్టి చొక్కబట్టి అడగండి, నేను బాధ్యత చేస్తా పని. మా ఇంటికి వచ్చాను కాదు, నేను ఎక్కడ కనిపించినా, ఎక్కడున్నా, నడి రోడ్లైనా సరే ఎక్కడ అడిగినా పని బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇబ్బంది అంటే ఇప్పుడు బిల్లులు వచ్చినప్పుడు ఏమంటారు, నేను సంతకం పెడితే నాకు డబ్బులు కావాలంటారు. అదంతా వేస్ట్. నువ్వు అన్నట్టు డైరెక్ట్ సెక్రటరీకున్నా ఏ ఫరక్ పడది, సర్పంచ్కున్నా ఫరక్ పడది. ఉప సర్పంచ్ అనేసరికి అంటే కొన్ని విధాలు బాగానే ఉంటాయి, ఎందుకంటే ఈయనకు తెలియంది ఆయన డ్రా చేసుకుంటూ అట్లా ఉంటుంది కాబట్టి కొన్ని రకాలు బాగానే ఉంటుంది. కొన్ని రకాలు ఏంటంటే వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటే డబ్బు తీసుకోకుండా సంతకాలు పెట్టాలి, చెక్ల మీద పనులు చేయాలి. పనులు చేస్తేనే నిజాయితీగా పనులు అయిపోతుంది, లేదంటే దోపిడీకి గురవుతుంది. చెక్ పవర్ అనేది కార్యదర్శులకు ఇస్తే, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు కాబట్టి మేము ఏ తప్పు చేయదు, తప్పు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది రేపు అని ఆలోచన ఉంటారు కాబట్టి సెక్రటరీలకు ఇచ్చిందే బెస్ట్ అనుకుంటాను నా అభిప్రాయం అయితే.
ఉప సర్పంచ్ ఇచ్చే బదులు చెక్ పవరు సెక్రటరీలకు ఇస్తేనే బాగుంటుంది, మళ్ళీ పాత పద్ధతి కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఖచ్చితంగా విలేజ్లో ఏ డెవలప్మెంట్ అయినా సీసీ రోడ్లు కానివ్వండి, దేనికి కానీ తపాలా భవనానికి కావాలండి, అజంతా ఎక్స్ప్రెస్ ఆపేయాలన్నా, ఇంకా రైల్వే బ్రిడ్జిలు కావాలన్నా మా సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా పనులు తెస్తాం, ఖచ్చితంగా చేపిస్తాం. నేను అడుగుతా, ఇప్పుడు అమాయక ప్రజలకు పింఛన్ రాలేదు, ఎవరితో అయితే ఎమ్మెల్యేతో అవుతుందంటే పోయి ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతాం బాధప్తా, మాకు హక్కు లేదు, హక్కు ఉన్నది బాధప్తా అడుగుతాం, ఏ ఎమ్మెల్యే అయినా సరే మనకు సమానమే. పనులు కావాలంటే డెవలప్ కావాలంటే ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాల్సిందే, ఆయన మన కాంగ్రెసు లేకపోతే బీజేపీ అని కాదు, ఖచ్చితంగా పోయి మన ఫండ్స్ మన నిధులు తెచ్చుకోవాలి కదా, మన ఫండ్స్ మనం బాధ తెచ్చుకుంటాం. రోహిత్ దగ్గరికైనా ఎంపీ రవణన్ దగ్గరికైనా ఒక సర్పంచి లెవెల్ అంటే ఇక అది అందరూ సమానం చూసుకోవాలి మనం. అవును, ఓట్లు పడేటి వాస్తవం అని చెప్పాలంటే వ్యక్తిగతంగానే, అంటే పార్టీ మీద కొన్ని ఉంటుండొచ్చు కావచ్చు, కానీ వ్యక్తిగతంగానే మామూలుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ వ్యక్తిగతంగానే వ్యక్తిని చూసే ఓటేస్తారు. మన రఘునందన్కి వేసిరు ఓటు, రఘునందన్ రావు సార్కి, ఆయన వ్యక్తిగతం చూసేసారు, ఆయన మంచివాడు అని చెప్పేసి పనులు చేస్తారని చెప్పి మనకు కూడా రేపు ఖచ్చితంగా పనులు చేస్తారని చెప్పేసి నాకు కూడా వ్యక్తిగతంగా మంచివాడని అనుకుంటున్నాం, వేస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. అట్లా అవుతుంది. ఇప్పుడు చాలామంది ముసలోళ్ళు పెద్ద మనుషులు ఉంటారు. నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడు 320 పింఛన్లు రాసిన, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. నేను టీఆర్ఎస్ వార్డు మెంబర్ ఉన్నప్పుడు 350 పింఛన్లు రాసిన, అక్కనపేటలో 200 పింఛన్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు. ఇప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు యాడ్ చేస్తారు, బిడ్డ నువ్వు ఉన్నప్పుడు పింఛన్ రాసినావు అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు పింఛన్ కావాలన్నా, ఫిజికల్ అండ్ సర్టిఫికేట్ కావాలన్నా మన దగ్గర చాలా మంది వస్తారు. మనం చెప్తాం, సొల్యూషన్ చెప్తాం, పోతాం, చేపిస్తాం అట్లా పింఛన్లు. కానీ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి సార్. మేము కూడా చాలాసార్లు పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాం, వాళ్ళు ఏంటంటే ఆప్కరోళ్ళు వాళ్ళు పట్టించుకుంటలేరు, మేమేం చేస్తామని. వాస్తవానికి బెల్ట్ షాపులతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాడు ఒక కోటర్ 90 తాగాలని కూడా రాంపేట పోవాలి, మనకి బండి దొరకది, టైంకి బస్సు దొరకది, సాలించుకొని ఇంటికాడ కూర్చుంటాడు, ఏదో కల్లో వీళ్ళు తాగి సపరేట్గా వండుకుంటాడు. ఇంటికానే దొరికేసరికి పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు మేమే రోడ్ల సాయంత్రం కాగా రోడ్డు మీకు పోవాలంటే మాకు అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా బెల్ట్ షాపులను తీసేయవలసిందే. సరే తాగేటోళ్ళు ఉంటే ఏమన్నా దావుకొని కొనుకొచ్చుకొని ఏమన్నా దావుకొని, కానీ ఊళ్ళే చిన్న కుటుంబాలు చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బెల్ట్ షాపులు బంద్ చేయాలని అనుకుంటున్నాను. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత అక్కన్నపేటలో ఉన్న బెల్ట్ షాపులను ఖచ్చితంగా అందరి తీర్మానం పెట్టి, గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టి, అందరితో తీర్మానం పెట్టేసి అదొకటి బంద్ చేపిస్తాం అనుకుంటున్నాం. అదేవిధంగా సెంట్రల్ ఫండ్స్ తెచ్చి ఒక పోస్ట్ ఆఫీస్ భవనాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఆలోచన ఉంది ఒకటి. మళ్ళొకటి ఒక అజంతా రైలు మాత్రం ఖచ్చితంగా ఏదేమైనా సరే ఎంబడబడి సెంట్రల్ గవర్నమెంట్ ఎంబడబడి ఖచ్చితంగా అజంతా రైలు ఆపిద్దామనే ఆలోచన చేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా మురికి కాలువలు, డ్రైనేజీలు లేని దగ్గర ఖచ్చితంగా డ్రైనేజీలు నిర్మిస్తాం. సీసీ రోడ్లు లేని దగ్గర సీసీ రోడ్లు ఇస్తాం. ఎవరైతే 58 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఇస్తలేదు పింఛన్, కానీ ప్రతి ఒక్కరికి కూడా రాని వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రతి దాంట్లో కూడా మనం అందరికీ అందుబాటులో ఉంటాం. మా అక్కనపేట గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకు పరిష్కారానికి అందుబాటులో ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం అని చెప్పేసి, అందరికీ సేవ చేస్తా అని చెప్పేసి పక్కా గెలుపు ఖాయమని అనుకుంటున్నాం. మా అక్కనపేట ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, నమ్మకంతో ఈ ఒక్కసారి దయచేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి, సర్పంచ్గా గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.